హాయ్ ఎవ్రీవన్. మామూలుగా ఒక నెగిటివిటీకి పాజిటివిటీతో పోలిస్తే ఒక 5% కూడా స్ట్రెంత్ ఉండదు. కాకపోతే ఈ 5% కూడా స్ట్రెంత్ లేని ఈ నెగిటివిటీ ఒక వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, తర్వాత ఆర్గనైజేషన్స్ వాల్యూస్ని, ఆ మాటకొస్తే దేశ సమగ్రత కూడా భంగం వాటిల్లంతా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ 5% ఉన్న నెగిటివిటీ ఎందుకు 95% ఉన్న పాజిటివిటీని అంత కిల్ చేస్తుందన్న దానికి రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ని ఉదాహరణగా ఇస్తూ మీకు ఒక ఇన్సిడెంట్ మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మామూలుగా మన రీసెంట్గా ఒక లాస్ట్ 5 years నుంచి కొంతమంది యూట్యూబర్స్ దేవుళ్ళ మీద, మత విశ్వాసాల మీద, భక్తుల మీద, తర్వాత పాలిటిషియన్స్ మీద దేశ సమగ్రతను భంగం కలిగించేటట్టుగా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ చాలా వీడియోలు చేశారు. సో ఈ ప్రాసెస్లో కొంతమంది యూట్యూబర్స్ ఈ నెగటివిటీ వీడియోస్ వల్ల హట్ అయిపోయి వీళ్ళు కూడా కౌంటర్ వీడియోస్ చేస్తూ చాలా వరకు నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ స్థాయికి దిగజారిపోయే పరిస్థితి వచ్చిందనమాట. దీనివల్ల ఈ ప్రాసెస్లో చాలామంది యూట్యూబర్స్ సఫర్ అయిపోయి ఆ నెగిటివిటీని తట్టుకోలేక యూట్యూబ్ ఛానల్ కూడా మూసేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ పరిస్థితికి వస్తే లాస్ట్ ఒక 4-5 years నుంచి ఈ నెగిటివిటీ వీడియోని చూస్తూ కూడా భరిస్తూ వచ్చింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఆ వీడియోలు తగ్గలేదు. సో ఫైనల్గా ఏమైంది, ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ మీద ఒక టైం చూసుకొని రీసెంట్గా అతన్ని ఒక జైలుకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ టైంలో ఆ జైలుకి పంపించినా కూడా ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తిని కొంతమంది సపోర్ట్ చేస్తూ రోజు 5-6 సార్లు ట్విట్టర్లో ట్వీట్లు చేయడము, వీడియో బయటలు చేయడం చేసుకుంటూ వచ్చారు. సినిమా యాక్టర్లు అయితేనే కానివ్వండి, పాలిటిషియన్స్ అయితేనే కానివ్వండి, వీళ్ళంతా ఇంత చేసుకుంటూ వచ్చారు కదా. చివరిగా ఆ జైల్లో వేసిన అతన్ని ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వీడియోలే కాదు, న్యూడ్ వీడియోలు కూడా చేస్తున్నాడని చెప్పేసి ఇంటరాగేషన్లో తెలిపింది. సో అప్పుడు ఏమైంది, ఈ నెగిటివిటీకి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఒక ట్వీట్ లేదు, ఒక వీడియో బయట లేవు, ఏ కామెంట్ చేయకుండా నోరు మూసుకొని ఉన్నారు. సో ఈ 5% ఉన్న నెగిటివిటీ కాస్త 0 అయిపోయింది. అదే ఈ నెగిటివిటీని ఎదుర్కొనే ప్రాసెస్లో ఈ 5% కాస్త పాజిటివిటీని 95% ఉన్న దాన్ని కూడా ఓవర్కమ్ చేసేసి 100% అయిపోయి 0 పాజిటివిటీ చేసి మొత్తం నెగిటివిటీ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, చాలా వరకు ఆర్గనైజేషన్ వాల్యూ కూడా దిగజారిపోయే పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో రీసెంట్గా దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సహనం భరించింది, ఓపికతో చాలా వెయిట్ చేసింది. ఆ 5% నెగిటివిటీని కాస్త 0 చేసింది, ఇప్పుడు -100%కి చేసింది అనమాట. సో ఈ నెగిటివిటీని ఎదుర్కోవాలంటే సింపుల్గా చేయాల్సింది ఒకటి సహించడం. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట.